నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నక్షత్ర గారు నిన్నటి నుంచి కూడా నాన్ స్టాప్గా మీడియాలో ఇటు ప్రజల్లోని వైజాగ్లో చూసుకుంటే ఎంత అందంగా ఉన్నారు ఇద్దరు జంట, పాప కూడా చూడ చక్కగా ఉంది, అసలు ఇలాంటి విషయాలు ఏంటి బయటకు వస్తున్నాయి అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. సో మనతో పాటు నక్షత్ర గారు అమ్మగారు ఉన్నారు. అమ్మ నమస్తే. అమ్మ, అసలు పాపది చూస్తే లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అంటున్నారు, అసలు పరిచయం ఎలా ఏర్పడింది? అంటే తల్లిదండ్రులుగా బాధ్యత చాలా ఉంటుంది, ఎంత ప్రేమించినా కూడా తల్లిదండ్రులు ఇప్పుడు జనరేషన్లో ఆంక్షలు పెడుతూనే వస్తున్నారు. అలాంటిది మీరు ఒక స్టెప్ తీసుకొని మరి పిల్లల ప్రేమను అర్థం చేసుకొని చేశారు. అసలు ఎలా స్టార్ట్ అయింది నక్షత్ర గారికి తేజకి సంబంధం? నక్షత్రకి చదువుకున్నప్పటి నుంచి అంటే చిన్న చిన్న అంటే మోడర్న్ మహాలక్ష్మి, బాక్స బంగారం, స్టార్ మహిళ, తెలుగు అమ్మాయి, ఇంకా వాళ్ళంటే అవన్నీ తనకు చాలా ఇంట్రెస్ట్ అంటే సరదాగా, అంతేగా అదే ఇది కాదు. చేస్తానంటే చేసేదండి. అయితే ఏదో మూవీ ఆడిషన్ అవుతుందంటే వెళ్తాను మమ్మీ ఒకసారి. జీ తెలుగులో ఒకసారి, జీ తెలుగులో తన యాంకర్ కూడా సెలెక్ట్ అయింది. అప్పుడు 9th క్లాస్, కానీ హైట్గా ఉంటుంది కదా, పెద్ద అమ్మాయిలా ఉంటుంది కాబట్టి వాళ్ళు పెద్ద అమ్మాయి అనుకుని సెలెక్ట్ అయిందండి. 10th క్లాస్ సర్టిఫికేట్ పట్టుకుని రండి అని చెప్పారు. చెప్తే తొందర లేదండి తను 9th అండి అంటే ఇంకా ఆగాలమ్మ అయితే అని చెప్పారు. అంటే తన అంటే ఫ్యాషన్ కాబట్టి ఓకే ఏదో చేయని సరదాగా చిన్నప్పుడే కదా చేయాలి, మ్యారేజ్ అయిన తర్వాత ఏం చేస్తారు, వాళ్ళు భర్త చెప్పినట్లే ఉండాలి కదా, అలా అనుకుంటాం కదా, మన దగ్గర ఉన్నప్పుడే పిల్లల కోరికలు తీర్చాం. ఓకే, మూవీ ఆడిషన్ అవుతుందంటే ఇంకా ఇంట్రెస్ట్ అవుతుంది అన్నప్పుడు. ఇక్కడే కదా మన వైజాగ్లోనే కదా, హైదరాబాద్ వెళ్ళి ట్రై చేసింది ఏం లేదు, మనకు అంత అవసరం లేదు, సరదాగా వెళ్దామని వెళ్ళాము. వెళ్తే మా దరిద్రానికి ఈ తేజ త్రిపురాణ కూడా వచ్చాడు. అదే మూవీ ఆడిషన్ మీ ఇద్దరు సెలెక్ట్ అయ్యారు, జంట బాగుంది, చూస్తున్నారు కదా, పేరు బాగుంటుంది, పేరు బాగుంది అని వాళ్ళకి 4-5 ఫొటోస్ తీసారమ్మ, షూట్ చేశారు, స్క్రీన్ టెస్ట్ లో చేశారు. ఇంకా అదే వాడు అదనంగా తీసుకొని అమ్మాయిని ట్రాప్ లోకి దింపాడు. అప్పుడు అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది, అబ్బాయి ఏం చదువుతున్నారు అప్పుడు? వాడు చదువు లేదు అంటే చిన్నప్పటి నుంచి వాడు చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు. 10th తర్వాత ఏదో చేస్తారు కదా, అది డిప్లొమా ఏదో చేశాడు. ఓకే, డిప్లొమా అంతే, నాకు మరి అంతకన్నా అంతే, డిప్లొమా చేశాడు. అయితే డిప్లొమా ఆ అబ్బాయి అలాగా అదొక ట్రాప్లోకి దింపాడు అనమాట. నేను వెంకటేశ్వర స్వామి మాల వేసుకున్నాను, కొండ మీద పంతులు గారు చెప్పారు, నేనే ఈ అమ్మాయి నువ్వు హీరోయిన్ చూస్తానన్నా కదా, ఈ అమ్మాయి నీ భార్య అవుతుంది అని చెప్పాడు. అని అలా మమ్మల్ని కూడా నేను చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు బాధలు పడ్డాను. అంటే ఇద్దరు భార్యలు, ఫస్ట్ భార్య దగ్గర మా నాన్నగారు ఇప్పుడు మా అన్నయ్యని హాస్టల్లో వేస్తారు, మా నాన్నగారు చూస్తే రెండో భార్యతో ఇప్పుడు బయటికి వెళ్ళిపోతారు, మమ్మల్ని ప్రేమగా చూసిన వాళ్ళే లేరు. అలా సింపతి నా నుంచి, మా ఫ్యామిలీ నుంచి ఒక సింపతిని క్రియేట్ చేశాడు. మాకే అంత సింపతిగా మాట్లాడితే మా అమ్మాయి లాంటి అయితే వయసులో ఉన్నప్పుడు ఈజీగా పడిపోతారు. ఓకే, అబ్బాయి మంచివాళ్ళ ఉన్నాడు, కష్టసుఖాలని తెలుసు అని మేము అనుకున్నాం. కానీ అమ్మ, పెళ్ళి అనగానే అటు 7 తరాలు ఇటు 7 తరాలు, అసలు పిల్లలు ఏం చేస్తున్నారు, ఉద్యోగాలు ఏంటి, రేపొద్దున అంటే చాలా వరకు ఆలోచిస్తారు తల్లిదండ్రులు. మనవరాలు కానీ మనవాళ్ళు పుడితే కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, ఇచ్చే పర్సన్ క్యాపబుల్లా కాదని అంత ఆలోచిస్తారు కదా తల్లిదండ్రులుగా. మీరు అదే సిచ్యువేషన్ ఆలోచించాలి, కానీ అప్పుడు నా హెల్త్ బాగాలేదమ్మా. ఓకే, నాకు బ్రెస్ట్ క్యాన్సర్ అని అప్పుడు ఫస్ట్ స్టేజ్ అని చెప్పారు డాక్టర్ మురళీకృష్ణ ఎంపీ కాలనీ. లేదమ్మా మీకు లంప్స్ ఉన్నాయి, అది క్యాన్సర్గా మారే అవకాశాలు ఉంటాయి, తీయించుకోవడం బెటర్. అప్పుడు అవన్నీ తీసి కీమోథెరపీ 6 కీమోథెరపీలు చేసినప్పటికీ నేను మనిషిని ఉంటానా చచ్చిపోతున్నా అన్నంత ఇదైపోయింది. అంటే నా కూతురు పెళ్ళి నేను చూద్దామని ఇంకా అటు 6 తరాలుగా ఇటు 6 తరాలుగా అటు 6 అడగలేదు, ఇటు 6 అడగలేదు. మా ఇంట్లో మేము మాట్లాడుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాట్లాడుకొని పెళ్లి ఫిక్స్ చేస్తాం. అమ్మ, పెళ్లి విషయంలో చూసుకుంటే అబ్బాయికి అప్పటికి పెళ్లి అది జాబ్ లేదన్నాడు, తనే చెప్పు నాకు అప్పటికి జాబ్ లేదండి, అమ్మాయి నన్ను ఇష్టపడిందంట, సో నాకు ఇచ్చి పెళ్లి చేసేసారు అంటే ఆ అమ్మాయి ఇష్టపడింది ఇచ్చి పెళ్లి చేస్తారు అనే విధంగానే మాట్లాడుతున్నారు తేజ. తప్పితే అసలు ఆ టైంకి జాబ్ లేదు అంటే మీరు మీ సిచ్యువేషన్ బట్టి మీరు ఆలోచించారు, ఇష్టపడ్డారు కదా అని చెప్పేసి. సో జాబ్ లేనప్పుడు తర్వాత కట్నం ఇచ్చాను, ఎంత కట్నం ఇచ్చారమ్మా? కట్నం 20 lakhs ఇచ్చాను. కార్ ఇచ్చారంట? కార్ ఇచ్చాము.
అంటే అక్కడ అటువైపు నుంచి ఏది లేదు అనుకున్నప్పుడు కూడా మీరు ఎందుకని అంతలాగా లావిష్ అంటే మనం అన్ని ఇస్తే ఇది కొద్దిగా ఫ్యూచర్ లో స్టాండ్ అవుతారు, ఆ డబ్బులతో ఒక బిజినెస్ చేసుకోవచ్చు. లేకపోతే అంటే ఇష్టపడింది కదా అమ్మాయి, ఇప్పుడు మరి బిజినెస్ చేసుకోవచ్చు, లేదా ఒక జాబ్ ట్రై చేయొచ్చు. ఏ రకంగా ఒక మనిషి సెట్ అవుతాడు అనడానికి ఫస్ట్ పెట్టుబడి పెట్టాలి మనం కదమ్మా. ఇప్పుడు పెట్టుబడి డాక్టర్స్ అవుతున్నారని అల్లుడికి పెట్టాం. కానీ ఇప్పుడు జాబ్ కూడా తను ఏమన్నాడు అంటే నేను కష్టపడి చదివి మరి సంపాదించుకున్నాను అంటున్నారు. సో మీరేమో జాబ్ వేయించాను అని అంటున్నారు. సో ఏంటమ్మా మీరే వేయించారా జాబ్? మేమే వేయించాం, అది మాకు కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు. కానీ మరి అవి చెప్పుకోవడం తన ఇది. సో ఎప్పుడు పెళ్ళి ఎప్పుడైంది? పెళ్ళి ఎప్పుడైంది నక్షత్రకి తేజకి? 2015. ఓకే. సో నక్షత్రకి ఇవన్నీ ఎప్పుడు తెలిసాయమ్మా అమ్మాయిలతో సంబంధం ఉందని? ఒక 1 year బాగానే ఉన్నారు, అది మేము పెట్టిన డబ్బులు 1 year బాగానే పనిచేస్తాయి అనమాట. నిజమమ్మా. తర్వాత ఏంటంటే వాడు హైదరాబాద్ ఎక్కువ వెళ్ళిపోవడం, మూవీ ఆడిషన్స్ ఉన్నాయి, మూవీలో ఉన్నాయని. అదే రాణిగారు బంగ్లా అట విలన్ క్యారెక్టర్ చేశాడు. విలన్ క్యారెక్టర్ చేస్తే సైడ్ ఆర్టిస్టులు ఉంటారు కదా అందులో, వాళ్ళతో కూడా మాట్లాడడం అవన్నీ దొరికితే నక్షత్రం అనేది 3వ నెల ప్రెగ్నెంట్. అడిగినందుకు నా ముందే బద్ద వాదిశాడు, నువ్వేంటి అమ్మాయితో మాట్లా హీరో గారు బాగున్నారా నా అమ్మాయి పెట్టడం, మిమ్మల్ని అలా మర్చిపోతాం, అదో రకం ఒక టైప్ ఆఫ్ కన్వర్సేషన్ స్టార్ట్ అయిందని వాడి ఫోన్లోనే చూసి అడిగింది. అడిగితే తను శుభ్రంగా కొట్టేశాడు. అప్పుడు నాకు జిగ్గు అనేది, ఒక ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయిని వాడు ఇలా కొట్టాడంటే వీడికి ఇంత పిసర్ కూడా మానవ ఎదుర్కొందాం లేదా అని. అంటే వీడిలో ఉన్న షీట్స్ బయట పడిపోతున్నాయి ఆ కోటిని. కానీ ఆల్రెడీ చెప్పారు ఆయన ఒక దీంట్లో ఏంటంటే నాకు జాబ్ లేదని తెలిసినప్పుడు నాకు అమ్మాయిని ఇచ్చారు పెళ్లి. కానీ ఇంకొక విషయం, అమ్మాయి ఆల్రెడీ టిక్టాక్లు చేస్తుందండి, డాన్సర్, వారానికి 4 డాన్స్ వీడియోలను చేస్తుంది, నన్ను కూడా చేయమనేది, అందుకని నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చేశాను, నాకు దాని తర్వాత నుంచే నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ కలిగింది, ఆ అమ్మాయి కూడా ఒక యాక్ట్రెస్ అని అంటున్నారు. మరి వాళ్ళ నాన్నగారు ఉండండి టిక్ టాక్ అంటే ఇప్పుడు మనవరాలు కూడా చేస్తుందండి, అదేముంది సరదా కింద అయిపోయింది. ఇప్పుడు టిక్ టాక్లు యూట్యూబ్లు అనేవి కామన్ అయిపోయాయి. 100 సంవత్సరాల ముసలమ్మ చేస్తుంది, 6 సంవత్సరాలు పుట్టిన పిల్లలతో కూడా చేయించేస్తున్నారు. అది పెద్ద విషయం కాదు. వీడికి రారా బాబు నా పక్కన టిక్ టాక్ చెయ్యు అంటే సరదాగా ఏమో చేయొచ్చేమో, కానీ దాని మీద నుంచి ఏదో యాక్టింగ్కి వెళ్ళిపోయాడంటే అది బోక్ అబద్ధం, బోగ్గాడు మాట్లాడండి. వాళ్ళ నాన్నగారు చెప్తాడు కదా, నా కొడుకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే నాకు పిచ్చి ప్రాణం అని చెప్పిన మా డైలాగ్ కూడా ఆడే ఉన్నాయి. ఇంకో మాట మార్చేస్తున్నాడు, ఒక మాట 5 సార్లు చెప్పాడంటే, ఒక మాట 5 రకాలు మార్చాడంటే అందులో ఒక దాంట్లో కూడా నిజం లేదు. మరి ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన చూసుకుంటే అమ్మాయి సారా, అసలు ఆ అమ్మాయికి తేజకి ఎలా పరిచయం ఏర్పడింది మీకేమైనా తెలుసా? పోనీ తెలీదు. ఇప్పుడు మా అమ్మాయి వస్తే మా దగ్గరికి 2021లో వస్తుంది కదా, అప్పటి నుంచి వీటితో మేము లేమమ్మా. ఇంకా 21లో తీసుకొచ్చారు, పెళ్ళిని 5 ఏళ్ళకి తీసుకొచ్చారు. మరి ఆ సెల్లో అన్ని దొరికిపోయి పబ్జి గేమ్లు ఆడుకొని అమ్మాయిలతోని గొడవలు, ఇన్లీగల్ సంబంధం. నేను పెళ్ళైన వాడిని నాతో సైలెంట్గా చేసుకుపోతాను, నాతో ఎవరికి రిస్క్ ఉండదు, నేను సైలెంట్గా వెళ్ళిపోతాను, పెళ్ళైన వాడిని కాబట్టి నాతో రిస్క్ ఉండదు. ఆ మాటలని వినిస్తుంది మా అమ్మాయి. చాలా మంది అప్రోచ్ అయ్యారు మా అమ్మాయికి ఫోన్లో, మీ ఆయన ఎలాగని. యాక్చువల్గా ఒక ఆడియో రికార్డ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో వాళ్ళ అక్కగారితో కూడా ఇట్లా అమ్మాయి మ్యారేజ్ కి వచ్చింది పాపము, సొంత పెద్దమ్మ కూతురు, అక్క చెల్లి లేరండి. 2వ భార్య కూతురు చిన్న అమ్మాయి, 9th చదువుతుంది, తను చెల్లి అవుతుంది కానీ అక్కలే వీళ్ళంతా. సో తనతో కూడా అంత వల్గర్ గా మాట్లాడారు అంటే ఆ అమ్మాయి చెప్పుకున్నప్పుడు కూడా చాలా బాధపడుతుంది. అమ్మాయితో ఎవరికి చెప్పొద్దు, పాడైపోతుంది నీ లైఫ్ కూడా, గోడలు కూడా చెవులు ఉంటే అంటే డీటెయిలింగ్ గా మాట్లాడుతుంది ఆవిడ, అంత డీటెయిలింగ్ గా మాట్లాడుతున్నా ఆవిడ. అంటే ఆ మాట చెప్పుకుంది అంటే ఎంత సిగ్గుపడి చెప్పుకుంటుందో, అంత బాధపడి చెప్పుకుంటుందో చూడండి. అవును. కానీ వాళ్ళ హస్బెండ్ చాలా మంచి వాళ్ళండి. ఇప్పుడు వీళ్ళ అక్కగారు అన్న ఆవిడ చాలా మంచి ఆవిడ. నిజాన్ని నిర్భంగా చెప్పడంలో కొంతమంది ఉంటారండి, అందరూ ఉంటారు పక్కన రాయలేసిన వాళ్ళు తప్పించి. ఈ రోజు నిజాన్ని అవును అన్నావు అని చెప్పింది, తప్పు చేసినాడు వాడు, చెప్పడానికి ఈడెందుకు భయపడాలి, చెప్పింది. తన భర్త సహకారం ఉంది, ఆ భార్య ఎంత మంచిదో అతనికి తెలుసు, భర్త సహకారం ఉంది ఆవిడ భర్త వల్ల. నా భర్త నన్ను అర్థం చేసుకుంటాడు, చెప్పింది మాత్రం ఈవిడ చెడ్డది అవుతుందా?
చేసినోడు ఎదవా. ఆవిడ చాలా మంచిదండి. చిన్నపిల్లైనా చాలా థ్యాంక్స్ అండి మనకు. మరి తప్పని పరిస్థితిలో నీ వాయిస్ బయటకు పెట్టేవేమో కానీ తల్లి ఇంకే ఉద్దేశం కాదు, నువ్వు బంగారం తల్లి. ఇంకా తనైతే గోల్డ్. అమ్మ నిన్న సారా ఎవరైతే అమ్మాయి ఉన్నారో పోలీస్ హెడ్ కానిస్టేబుల్ తో తీసుకెళ్ళడం జరిగింది. సో మధ్యలో ఎక్కడ వదిలేశారు. సో మళ్ళీ ఒక ఛానల్లో మైక్ పెట్టడంతో వెంటనే తీసుకెళ్లారు. కానీ తర్వాత ఎక్కడికి వెళ్ళారు ఏంటో మనకు రెస్పాండ్ అవ్వలేదు. సో తేజ ఏమైనా పోలీస్ స్టేషన్ కి రావడం జరిగిందమ్మా? ఇద్దరు రాలేదండి, ఇద్దరు ఒకసారి బయలుదేరారు. కానిస్టేబుల్ బండి మీద ఈ అమ్మాయి కూర్చుంది సారా, తేజ వేరే బండి మీద, ఇద్దరు ఒకసారి బయలుదేరారు. ఇద్దరు ఒకసారి ఒక వే మీద వెళ్తున్నారు. మరి అక్కడ మీడియా కూడా వెనకతులు ఉందంటున్నారు. మరి ఎక్కడ మిస్ అయిపోయారో పోలీస్ స్టేషన్కి అయితే పోలీసులు తీసుకురాలేదు. ఓకే మా నిన్న అలాగంటే జనరల్గా మాట్లాడకూడదు, అలాంటి సంఘటన మీరు చూసినప్పుడుగా మీ పాప ఉండాల్సిన స్థానంలో వేరే అమ్మాయి ఉండి అంత రెడ్ హ్యాండెడ్గా చూసిన తర్వాత ఒక తల్లిగా మీ మనసుకి అంత బాధ అనిపించింది అంటే ఏమనిపించింది అసలు? జనరల్గా నేను ఆల్రెడీ వీడియోలు చూసాం మేము. వీడు నీచడం తెలుసు కానీ ఇంత దిగజారిపోయాడనైతే నేను ఊహించలేదమ్మా. అమ్మాయిలు పిచ్చింది. అది ఎక్కడ వీడి రూమ్లోకి తెచ్చుకాడు, ఏ ఓఏ రూమ్లకే వెళ్ళిపోయేవాడు. అవన్నీ మాకు కన్ఫర్మ్ అయిపోయాయి. డైరెక్ట్గా ఆఫీస్ పెట్టి ఒక అమ్మాయిని తీసుకొచ్చి 3 నెలలు బట్టి నా భార్య అని చెప్పుకొని నేను పెళ్లి చేసుకున్నానని చెప్పి ఉంటున్నాడంటే తెలియదమ్మా. మరి చూసినప్పుడు మధ్యాహ్నం 12 గంటలకి మగాడు అనేవాడు కష్టపడడానికి బయటికి వెళ్తాడు. వీడు ఒక వ్యభిచారం చేస్తున్నాడు ఒక అమ్మాయితో. ఇలాంటి ఫ్యూచర్ ఒకటి ఉంటుందా? ఆయన ఇస్తున్న సమాధానాలు కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నానండి, ఏం చేయలేరు అనే దీంతోనే మాట్లాడు. వాడు ఇప్పుడు ఆవిడ యాటిట్యూడ్ అదే. ఈ తేజ గారిని ఎవడు ఏమీ పీయగలేడు, మాతో మాట్లాడే మాట్లాడే. సో మీ అత్తగారికి మీకు ఎలాంటి రెస్పెక్ట్ ఇచ్చేవారమ్మా? నాకు అసలు రెస్పెక్ట్ ఇచ్చేవాడు కాదు. అత్తగా నాకు అసలు రెస్పెక్ట్ ఇచ్చేవాడు కాదు. నాతో కూడా చాలా హాస్యంగా మాట్లాడేవాడు. ఒక అమ్మాయిలతో ఎలా మాట్లాడతాడు నాతో అలాగే మాట్లాడేవాడు. ఏం నక్షత్రాలు మాట్లాడిన సందర్భాలు ఏమైనా బయటికి వెళ్ళాం అనుకోండి, సరదాగా పాపతో అక్కడ బీచ్కి వెళ్ళాం అనుకోండి, అలాగే సరదాగా మాట్లాడుతాడు తప్పించి అత్తయ్య గారు ఎలాగంటే అలాగంటే అదంటే మీ ఆయన అలా మాట్లాడుతున్నాడు అని చెప్పాను. ఫోన్లే అమ్మతో మాట్లాడరా అలాగే మాట్లాడుతున్నాడు నీతో. నేను అలా అనేసి నక్షత్ర అంటే నన్ను కూడా బ్యాడ్గా ఊహించుకుంటాడని అనుకోలేం కదమ్మా. అంటే తర్వాత నాకు అనిపించింది. సోఫా మీద కూర్చోమంటే నా ఒళ్ళో వచ్చి కూర్చుండేవాడు. అంటే నాకు తక్కువ తోసిదాన్ని. ఏం చేసే బుర్ర ఉందా నీకు అంటే సరదా అట్టడికి. అత్తోళ్ళు వచ్చి కూర్చొని కూడా సరదా చెప్పమ్మా. ఇవన్నీ ఫేస్ చేసిన వాళ్ళు మరి నాకెలాగుంటుంది? ఇది ఎదవాళ్ళు కన్ఫర్మ్. అమ్మా ఒక మగాడు బ్యాడ్ చూపు ఆడవాళ్ళకే తెలుస్తుంది. అది అమ్మాయిలు అవని పెద్దవాళ్ళు అవని ముసలి అవని చెప్పేస్తారు. అమ్మ ఇది మంచివాడా కాదు, మంచిగా చూస్తున్నాడా లేదండి. తర్వాత నాకు అర్థం అవుతుంది ఇది చాలా పెద్దవాళ్ళని కూడా రెస్పెక్ట్ ఇచ్చే పరిస్థితుల్లో లేడు, అంత కామందుడు అని తెలుసుకుంది. ఈ లోపే వాడు బండారు కూడా భగవంతుడు బయట పెట్టేశాడు, ఫిక్స్ చేస్తాడు. నక్షత్ర ఏం కోరుకుంటున్నారమ్మా? అంటే అతనే కావాలని కోరుకుంటున్నారా లేదంటే పాపకి న్యాయం చేయాలని కోరుకుంటున్నారా? పాపకి న్యాయం చేస్తే చాలమ్మా. కోర్టు ద్వారా న్యాయ వ్యవస్థ ఉంది. న్యాయ వ్యవస్థ ఇప్పుడు మనం న్యాయం చేసేలేం కదమ్మా. చట్టం అనేది ఉంది. చట్టం ఎవరికి చుట్టం కాదని కూడా ఉంది కాబట్టి చట్టం తన పని చేసి పోతుంది. న్యాయం గెలుస్తుందనే నమ్మకం మాకు ఉంది. పాపకైతే న్యాయం చేయాలి. అవతల పక్క అమ్మాయి ఎవరో మీకు తెలిసింది ఏమైనా? సారా అనే వ్యక్తి సారా బ్రాందీయో విస్కీయో మరి దాని పేరేటో నాకు క్లియర్గా తెలియదమ్మా. సారా అట అంత మొత్తం ఎక్కిస్తుందేమో మరి మగాల్ని ఆ పేరు పెట్టుకుంది. ఆ అమ్మాయి నాకు పెద్ద తెలియదమ్మా. వీళ్ళు ఏమైనా ఫోన్లోని గట్ట పరిచయాలు అంటున్నారు. అది తూర్పుగోదావరి జిల్లా అట. మరి ఆ అమ్మాయితో పరిచయం. అమ్మాయి ఇంతకు ముందు మాట్లాడింది అన్నట్టుగా తెలుస్తుంది. నక్షత్రతో నేను రోజు టార్చర్ నక్షత్రకి స్నాప్చాట్ అట. స్నాప్చాట్ లో ఈ అబ్బాయి సారా తేజ కలిసి ఫోటోలు పెట్టడం, నక్షత్రం చూడగానే డిలీట్ చేసాను. డిలీట్ అయిపోతాయట ఒకసారి చూస్తేనే. నాకు తెలీదు, నక్షత్రం చెప్పినవే. అమ్మ వాళ్ళు ఇలా ఫోటో పెట్టారమ్మా, నాకు చూపించలేకపోయామ్మా అంటే అవి ఒకసారి చూస్తే డిలీట్ అయిపోయి. ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఉందమ్మా సారాకి తేజకి? అమ్మా ఎన్ని సంవత్సరాలు మాకు తెలిసి 3 నెలలు 6 నెలలు బట్టమ్మా.
కలిసి ఉండడం 3 నెలలు బట్టి 6 నెలలు బట్టి తెలుసు అని తెలుసు. అంటే 3 నెలల నుంచి కూడా స్నాప్లు పంపించడం, వీడియోస్ చేయడం, ఏం మాట్లాడదు బట్టి ఎక్కువ చేస్తుందమ్మా. ఏం మాట్లాడదు నక్షత్రం, ఏం మాట్లాడదు సారా? నక్షత్రం చెప్పింది భర్త ఉన్నాడు, ఫోటో కూడా పెట్టింది మా ముగ్గురిని, పాపది నక్షత్రది, పాపది తేజది పెట్టింది. మేము భార్య భర్తలను, మా పాప ఉంది, పాప మొహం చూసేనా తేజాన్ని వదిలే అంటే ఏదో ఇలాగ అంటారు కదా, పక్క పంట సంబలు పెట్టింది, లేకపోతే చెప్పులు పెట్టింది, నేను ఆడాను వదలని ఏం చేసుకుంటా చేసుకో అనేది అలా పెట్టింది సారా అని అమ్మాయి. అమ్మాయికి అన్ని తెలిసే వచ్చింది. కానీ నిన్న మూవీ ఆఫీస్ కి నాకు చాలా పనులు ఉంటే నేను వస్తాను, దానికి దీనికి సంబంధం ఏంటి అని అంటుంది. అంటే మేము కొన్ని విజువల్స్ చూసాం. ఓకే చెప్తానమ్మా, చెప్పడం వాళ్ళ ధర్మం వాళ్ళు చెప్తారు. మూవీ ఆఫీస్కి వచ్చాను అంటే లాంగ్ రిహార్స్ చేస్తున్నారు వాళ్ళిద్దరు బెడ్రూమ్లోని, మూవీ ఆఫీస్లోని సినిమా లైట్లు ఆఫీస్ చేయడం, అది బెడ్రూమ్స్ చేస్తున్నారు. లోపల ఏం చేస్తుంది బెడ్రూమ్లో ఏం చేస్తారు మధ్యాహ్నం 12 గంటలకి? ఆ దొంగ మాటలేవండి, ఒక తప్పించుకునేదానికి మాట్లాడుతున్నారు. అక్కడ వాచ్మెన్ ఎలా చెప్పారు, 3 నెలలు ఏందమ్మా వీళ్ళు దిగి, వీళ్ళు పూజలు చేసుకున్నారు, భార్య భర్తలు అని చెప్పుకున్నారు, 3 నెలలు బట్టి అమ్మాయి ఇక్కడే ఉంటుందని చెప్పారు వాచ్మెన్ వాళ్ళు. మరి వాచ్మెన్కి తెలుసండి, వాళ్ళు జరిగింది చెప్పారు. అక్కడ ఉన్న నైబర్స్ ఉన్నారు, అద్దెకున్న వాళ్ళు గట్రా, వాళ్ళు కూడా చెప్పారు ఈ అమ్మాయి ఇక్కడే ఉంటుందని. నేను ఒక మాట అన్నారమ్మా తేజ, ఏంటంటే ఇక్కడ బెడ్ గట్టా ఉంది, ఏంటంటే మూవీ ఆఫీస్ చాలా మంది వస్తూ ఉంటారు, మేము బెడ్ పడుకుంటూ ఉంటారు, ఇది చాలా పెద్ద రూమ్స్ బుక్ చేస్తాము, దానికి దీనికి సంబంధం ఏంటి అనే వర్షన్ ఆఫ్ టాకింగ్ కూడా మాట్లాడాడు తేజ. సో బెడ్ ఉంటుంది అంటే లైట్లు ఆపేసి వాళ్ళతో పాటు వీడు పడుకోబెడుతుంటాడా మూవీ ఆడిషన్కి వచ్చిన వాళ్ళకి? మరి వీడు రూమ్లో ఉన్నాడు, రూమ్ డోర్లు తీయగానే కదా వాడే తీసి ఓ అని అరుస్తాడు కుక్కలాగా. ఎందుకు అరుస్తున్నాడు, ఎందుకని షాక్ అయ్యాడు? ప్రపంచం అంతా తెలియని 12 గంటలకి ప్రపంచం అంతా పనుల మీద ఉంటే వాళ్ళు బెడ్రూమ్లో ఉంటారా? అది ఎర్రిగా మాట్లాడే వాళ్ళకైనా ఎర్రివాడికైనా అర్థమవుతుంది ఆడేం చేస్తున్నాడు అని. అక్కడ ఈ ఎర్రిపప్పు మాటలు చెప్తే ఎవరు వింటాడు? ఈ ఫ్రాడ్ గడు అన్ని ఫ్రాడ్ మాటలమ్మా అవి. ఇంకా తప్పించుకోవడానికి ఆస్కారం లాగా ఏవో పిచ్చి మాటలు ఆడేస్తున్నాడు. ఒక్క నిమిషంలోనే దొరిపోగానే నా పెళ్ళం అని చెప్పాడు. ఒకసారి ఆడిషన్కి వచ్చిందని చెప్పాడు. మీడియా వాళ్ళ ముందే 5 మాటలు చెప్పాడమ్మా, వేసి చూడండి. ఆ 5 మాటల్లో దొంగ మాటలు అర్థం అవ్వట్లే అది. సో ఇప్పుడు వరకు మీకు జరిగిందంతా మీకు తెలుసు, తల్లిగా ఎంత బాధ ఉంటుందో మీకు తెలుసు. అంటే కూతురు కొంచెం నీళ్ళన్నీ ఇంకిపోయాలే అమ్మా, చెప్పమ్మా. సో ఉంటది, అల్లుడిని నమ్మి అన్ని డబ్బులు ఇచ్చి ఉద్యోగం చేయించి అన్ని పెట్టిన తర్వాత కూతురు జీవితంలో పాడైపోయింది. సో ఇప్పుడు మీరేం కోరుకున్నారు? అత్తగారి స్థానంలో ఉండి మీరేం కూతురు జీవితంలో మీరేమనుకుంటున్నారు? నా కూతురు జీవితంలో చెప్తున్నాను కదా, తను 19 years మ్యారేజ్ చెప్పింది, 21 years పాప పుట్టింది. ఇప్పుడు అందరూ చెప్తున్నారు తన ఏజ్కి పెళ్ళిళ్ళు అవుతున్నాయి, 28, 27. అందరికి మామిడాకులు కడితే తిని తొందరపాటు, మా తొందరపాటు వలన తిరిగి విడాకులు వస్తున్నాయి. అందరికి ఇప్పుడు మామిడాకులు కట్టుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా పెళ్లి కావాల్సిన పిల్ల వయస్తుంది, చాలా చక్కగా ఉంది, ఫ్యూచర్ ఉంది, భగవంతుడు ఉన్నాడు, విధి ఎలా నడిపిస్తాడని తన ఇష్టం. తన మైండ్లో ఏమి పెట్టుకోకుండా ఫస్ట్ ఆరోగ్యంగా ఉండమంటాను, పాపం చూసుకోమంటాను, లక్ష్య పండు తీసుకుంటాను. కానీ ఇంకొక విషయం మాట్లాడాలనుకుంటున్నానమ్మా, ఈమె కూడా యాక్ట్రెస్, తను కూడా యాక్టరే, తను కూడా సినిమాలు చేసింది 2 సినిమాలు. సో నక్షత్ర గారు కూడా చెప్పడం జరిగింది, భూతి సినిమాలు చేశాడు. అలాంటి పూర్ణ గారి విషయం కూడా బయటకు వచ్చింది. యాక్ట్రెస్ పూర్ణ గారి విషయం నన్ను బాగున్నావు అన్నావు రండి అన్నట్టుగా మాట్లాడారు. సో ఇవన్నీ అంటే ప్రతిరోజు జరిగే కన్వర్జేషన్స్ ఏనా? అందరు అమ్మాయిలకి అలాగే చెప్తాడమ్మా. దూరం నుంచి ఒక అమ్మాయి కనిపించి అన్నయ్య ఈ అడ్రస్ ఎక్కడ, బ్రదర్ బ్రో అంటారు కదా కాలం అమ్మాయిలు, బ్రో ఇక్కడ అడ్రస్ ఎక్కడ, కొద్దిగా వెళ్ళాలి అని కొద్ది దూరం నుంచి అడిగింది అనుకోండి, మేము దూరం నుంచి చూస్తున్నాం, అమ్మాయి అడిగింది అనుకోండి, వాడు ఏదో చెప్తాడు, అడ్రస్ చెప్తాడు. వచ్చి అడిగాక ఎవరు ఈ అమ్మాయి ఏం అడుగుతుందని మేము అడిగాం అనుకో, అమ్మాయి నా కండ్లు బాగున్నాయని చెప్పింది, నువ్వు చాలా అందగాడు అని చెప్పింది, అలా మాట మార్చి చెప్తాడు. రోజు నువ్వు ఎవరో ఒక అమ్మాయిలతో మాట్లాడుతాడు అంటున్నాడు కదా, అమ్మాయిలతో మాట్లాడడం తప్పేట అంటున్నాడు కదా. మా దగ్గర అలాగా అంటే ఆ అమ్మాయి అలా మాట్లాడిందా అని మేము ఆ అమ్మాయి మీద కోపడాలి, కానీ మా శ్రీరామచంద్రుడు మాకు చెప్పేసాడు అని మేము పొంగిపోవాలన్నమాట. ఆడు బుద్ధి అలాగా మాకు చెప్పేవాడు, నేను అందగాడినే కానీ నేను మంచివాడిని అని మా దగ్గర దొంగ అబద్ధాలు చెప్పేవాడు. అలా అందుకోసం ఎంతమంది అమ్మాయిలైనా బ్యాడ్ చేయడం వాడికి అలవాటు అని తర్వాత తెలుసుకున్నాం.
రైట్, థ్యాంక్ యూ అమ్మా. ఓకే అమ్మా.